Yeah, hi. Good morning, all. Thanks for watching my first two videos. So this is the extension of the same videos. As I mentioned earlier, these are the four video sets, so that it covers end-to-end approach. On how to make our Andhra as a rich Andhra by year 2020. So I would like to cover topics like what kind of recent projects we got for Andhra, and farmer and government officers, how we and student career guidance centers, skill development, job centers, entrepreneurship, science city, where we can build science city, where we can build space city, film studio and film crew, Supreme Court bench, cyclones and national disaster, how we can reduce the disaster level as we get lot of cyclones. And regarding the forest, smaller airports, where we need to build, why, and we need to dominate the software, cloud and internet. So let's see how we can do that. So the first thing, recently we got few projects, like example మనకి కోక్ వాళ్ళు నెల్లూరులో ఒక ప్లాంట్ పెడుతున్నారు. 1200 crores బిగ్గెస్ట్ ప్లాంట్ ఆసియా మొత్తంలో నెల్లూరులోని. సో వీ నీడ్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ కోక్ ఫర్ సెట్టింగ్ అప్ అ ప్రాజెక్ట్. అలాగే నెల్లూరులోని ఒక కిసాన్ ఎస్సీజీ ఒకటి వస్తుంది, 2776 ఎకర్స్ తోటి. అది ఆల్మోస్ట్ ఒక 3000 crores అగ్రిమెంట్స్ అయిపోయి. సో చాలా మంచి విషయం ఇది కూడా మనకి, అంటే నెల్లూరులోని మనకి మంచిగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ విజయవాడలో ఒక సాఫ్ట్వేర్ ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేశారు. సో అది కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అగైన్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ అస్. నెక్స్ట్ విశాఖపట్నం దగ్గరలో టాటా వాళ్ళు ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడుతున్నారు. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే క్యాన్సర్ అనేది ఆబ్వియస్గా కొంచెం పెద్ద ఇది డిసీజ్ కాబట్టి అది మన క్యాన్సర్ హాస్పిటల్స్ లేవు ఇక్కడ సరైనవి. సో టాటా వాళ్ళు పెడుతున్నారు, అది మనము మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ డయాబెటిక్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఇండియాలోని. ఐ థింక్ మనం ఇటువైపు ఆ డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్స్ పెట్టి అవి క్యూర్ చేసే విధంగా ఏమైనా చేస్తే మన స్టేట్లోని చాలా బాగుంటుందన్న ఉద్దేశము. సో చూద్దాం ఎవరైనా పెడతారేమో నెక్స్ట్. సో అదేవిధంగా జీవీకే బయోసైన్స్ వాళ్ళు ఒక రీసెర్చ్ ల్యాబ్ పెడుతున్నారు వైజాగ్లో, ఒక 100 crores. సో వీ నీడ్ టు థ్యాంక్ దెమ్ టు. థ్యాంక్ యూ జీవీకే అండ్ థ్యాంక్ యూ టాటా క్యాన్సర్ హాస్పిటల్స్. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కి మీకు గుర్తు ఉంటుంది బీపీఎల్, బీచ్ ప్రీమియం లీగ్ అని చెప్పాను. దానికి ఇది ఒక ఎసెట్ అయ్యేలాగా ఉంది. లాంగెస్ట్ ట్రాక్ మనకి సర్క్యూట్ ట్రాక్ వస్తుంది. సో దట్ ఏమంటే ఇట్స్ ఆల్మోస్ట్ 800 meters సర్క్యూట్ లాంగెస్ట్ ట్రాక్, 23 tracks వస్తాయి. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ వీ ఆల్ కెన్ ఎంజాయ్. ఐ నో ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్, దే రియల్లీ ఎంజాయ్ దిస్ థింగ్. So I'm sure when they go to Vizag next time, they can do a go-karting, and they can enjoy themselves. So let's see the other one. సో రీసెంట్గా భీమిల్ బీచ్ దగ్గర ఏం చేశారంటే అది సర్ఫర్స్ ప్యారడైజ్ అని చెప్పి బాగా ఇచ్చేసారు. అంటే మన బీపీఎల్కి ఇది కూడా తోడవుతుంది చూడండి. అంటే మనకు కావాల్సినవన్నీ స్లోగా బిల్డ్ అయిపోతున్నాయి. సో మన ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా సూపర్ ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడమే. సో నెక్స్ట్ చూద్దాం ఏముందో. మనకి ఇంకా ఏం కావాలి ఇప్పుడు, మిస్సింగ్ ఏమంటే ఇప్పుడు అనంతపురంలో అలాగే వాటర్ లేకుండా ఇంకొక ఫ్యాక్టరీ కూడా పెట్టచ్చు. అదేంటంటే ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ. ఎగ్జాంపుల్ శివకాశీలో పెద్దగా వాటర్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ చైనాకి వెళ్ళి, చైనాలో ఫైర్ వర్క్స్ బాగా ఎక్కువ తయారు చేస్తారు. అక్కడ రీసెర్చ్ చేసి వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఎలా చేస్తున్నారని తెలుసుకొని దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అదేవిధంగా మన అనంతపురం వైపు కూడా చేయొచ్చు. అనంతపురం దగ్గర చేసి అదేవిధంగా పెద్ద ఫైర్ వర్క్ ఫ్యాక్టరీస్ అవి కూడా మనం బిల్డ్ చేయొచ్చు. అలాగే నర్సెస్కి విపరీతమైన హ్యూజ్ డిమాండ్ ఉంది. మీకు తెలుసో తెలీదు, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి వచ్చే జీతం చాలా తక్కువ వేరే కంట్రీస్లో, కానీ ఒక నర్స్కి వచ్చే జీతం చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు మనము నర్స్ అంటే వెళ్ళి కేరళ నుంచే తెచ్చుకుంటున్నాం. కేరళ నుంచే నర్స్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటంటే ఇక్కడ నర్సింగ్ యూనివర్సిటీస్ పెట్టి చాలా నర్సెస్ని తయారు చేసి వరల్డ్ మొత్తం పంపించవచ్చు. అదేవిధంగా చాలా హాస్పిటల్స్లోని మన ఇక్కడ పల్లెటూరులో హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉండట్లేదు, డాక్టర్ల కొరత చాలా ఎక్కువ ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక మేజర్ ఆపరేషన్స్ వదిలేస్తే ఒక మైనర్వి, అంటే ఎవ్రీ డే ఒక 100 customers ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అందులో ఒక 80 చాలా చిన్నవి ఉంటాయి. సో ఈ చిన్న సాల్వ్ చేసే విధంగా మనం ఈ నర్సెస్ని తయారు చేసుకుంటే ఆంధ్ర మొత్తంలో వీళ్ళని మనము డిస్ట్రిబ్యూట్ చేసుకొని హ్యాపీగా ఎక్కడ చేయొచ్చు. ఈ నర్సెస్ బయటికి వెళ్తారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మనకి హెల్త్ కేర్ దొరుకుతుంది. సో మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కడపలోని మైనింగ్ యూనివర్సిటీ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే
ఇక్కడ బాగా మినరల్స్ ఉన్నాయి, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. సో అక్కడ మనం మైనింగ్ యూనివర్సిటీ పెడితే మనము మంచిగా ఇంకా రీసెర్చెస్ చేసి అక్కడ ఉండి మైన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అనంతపురం కర్నూలు మధ్యలో వాట్ ఎవర్ ఇట్ మే బి మస్ట్ అండ్ షుడ్గా అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాల్సిందే. ఓబులాపురం గనులు తీసుకుని వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టే కంపెనీకి ఇచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. సో అనంతపురం కర్నూలులో ఉండే పీపుల్ అందరూ కూడా దానికోసం ఎక్కువ స్ట్రెస్ చేసి మీ దగ్గరకు ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులందరినీ కూడా అటువైపు ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఒంగోలులో జర్నలిజం యూనివర్సిటీ పెడతాం. ఎందుకంటే జర్నలిస్టులే మనకు పట్టుకోమలు, వాళ్ళే మనకు ముందుకు తీసుకెళ్ళగలరు. మన ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, ఈ స్టేట్ చాలా బాగా చేస్తుందని ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్ళగల వాళ్ళు ఎవరంటే జర్నలిస్టులే. సో మనం జర్నలిస్ట్ యూనివర్సిటీ ఒకటి ఒంగోలులోని ఒకటి పెట్టాలి. అదేవిధంగా వెస్ట్ గోదావరిలోని ఒక పర్టికులర్ పాయి దగ్గర ఏం జరుగుతుందంటే వాటర్ అన్నెసరీగా మన సముద్రంలో కలిసిపోతుంది. ఈ కలిసిపోతున్న వాటర్ని మనం వేస్ట్ చేయకుండా అక్కడ ఎలాగ చాక్లెట్, మీరు లాస్ట్ టైం సెకండ్ వీడియో గుర్తుందో లేదో, చాక్లెట్కి చాలా ఎక్కువ తీసుకుంటుంది వాటర్ ఉంది, ఎలాగ అన్నెసరిగా సముద్రంలో కలుస్తుంది కదా వాటర్, అది ఫ్రెష్ వాటర్. దాన్ని తీసుకొని మనం అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టామనుకోండి, చక్కగా అక్కడ చాక్లెట్లు తయారవుతాయి, దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఆ వేస్ట్ అవుతున్న వాటర్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వైజాగ్లోని కూడా ఇంకొక జర్నలిజం యూనివర్సిటీ పెడతాము. ఎందుకంటే అక్కడ కూడా నేను చాలా మంచి మంచి జర్నలిస్టులను చూసాను, ఈ మధ్యన కూడా ఇంటరాక్ట్ అయ్యాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, వాళ్ళ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం అక్కడ కూడా ఒక జర్నలిజం యూనివర్సిటీని పెట్టుకుంటే మనకి బోత్ సైడ్స్ కూడా ఉన్నట్లుగా ఉంటాయి. అయితే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఫార్మర్ అంటే ఐ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఫార్మర్. ఎందుకంటే ఫార్మర్ లేకపోతే మనకి తిండి లేకపోతే మనం అసలు ఏం చేయలేం. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఫార్మర్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ కింద డిసైడ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఫార్మర్కి మేజర్ ప్రాబ్లమ్స్ నాకు తెలిసి ఏంటంటే, ఒక ఫార్మర్ నేను రైతుని అని కూడా చెప్పుకోలేకపోతున్నాడు. అంటే ఒక రైతు తను నేను రైతుని అని చెప్పుకోలేకపోతున్నాడంటే అది మనందరికీ సిగ్గుచేటైన విషయం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫార్మర్కి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ తీసుకొని రావాలి. ఐడెంటిఫికేషన్ తీసుకొని రావాలని అంటే మనం ఫార్మర్ ఆంధ్రాలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ చేయాలి. అది ఆ ఫార్మర్కి ఎప్పుడైతే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ ఐడెంటిఫికేషన్ ఇచ్చామో, ఈ ఫార్మర్ ఎక్కడికైనా వెళ్ళి రైతు ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ అతనికి ఆ కార్డు, రైతు కార్డు చూపిస్తే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే రైతుకే ఇవ్వాలి సబ్సిడీ, ఈ మధ్యలో పని లేని వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా. సో రైతుకి ఇచ్చామంటే రైతు ఆనందంగా ఉంటాడు, ఇంకా బాగా పంటలు పండిస్తాడు, మనకి ఇంకా ఎక్కువ పంట వస్తుంది, మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. సో అలాగే ఈ డెప్ట్ ఫర్ ఫార్మింగ్ ఇది ఒక పెద్ద ప్రాసెస్. దీనివల్ల చాలామంది చనిపోతున్నారనే విషయం నేను చాలా అనలైజ్ చేసిన తర్వాత తెలిసింది. ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, వీళ్ళు రైతులు ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఈ యూరియా షాప్కి వెళ్ళి అక్కడ కొనుక్కుంటూ ఆ యూరియాని తీసుకొని వచ్చి అన్నిట్లో ఫెర్టిలైజర్స్ని ఇచ్చేసి అది అలాగే ముందుకెళ్ళి అవి పంటలు పండిస్తుంటారు. ఆ ధర వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఆ ధర సరిగ్గా రాదు, మధ్యలో ఉండి దళాలే మొత్తం డబ్బులన్నీ తీసేసుకొని వీళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. అంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుందని చూద్దాం. ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే, ఈ యూరియా షాప్కి డబ్బులేమీ తీసుకోకుండా వెళ్తాడు రైతు వెళ్ళి, కానీ ఆ వెళ్ళే ముందు ఒక పర్టికులర్ ఫామ్ ఉంటుంది. అక్కడ గ్రామంలో ప్రతి పంచాయతీ దీనిలో పెడతాం. ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేస్తాడు. ఏమంటే నేను ఈ టైం నుంచి ఈ టైంకి ఎగ్జాంపుల్ వరి పండించాలనుకుంటున్నాను, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఫిల్ చేస్తాడు ఫామ్. సో వెళ్తే ఎకరాకి ఇంత అని చెప్పి ఆ యూరియా షాప్కి వెళ్ళి ఆ యూరియా అక్కడ అతనికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ తీసుకుంటాడు. అయితే ఆ రైతు కార్డు, ఇది ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఫిల్ చేసిన అప్రూవ్డ్ కార్డు ఉంది, ఈ రెండింటిని మనం అటాచ్ చేసి అది యూరియా షాపుడు వాడి దగ్గర ఉంచుకుంటాడు. సో ఇలాగా పర్ ఎకరాకి ఒక 10,000 ఎంతో ఒక ఎక్స్ అనే అమౌంట్ ఫిక్స్ చేస్తాము. ఆ అమౌంట్ వరకు వాళ్ళకి ఫస్ట్ ఈ ఫెర్టిలైజర్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తారు. వాళ్ళకి తీసుకెళ్ళి చక్కగా వాడుకొని చక్కగా బాగా పంట పండిస్తారు. అంత పంట పండించిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎంఆర్పి అనేది ఆ పంటని అనలైజ్ చేసి, ఎందుకంటే దాని ముందు ఫామ్ ఉంది, వాళ్ళు ఏం పండిస్తారన్న డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఆడికి వెళ్ళి ఓకే దీనికి మినిమం ప్రైస్ ఎంత అనేదాన్ని ఫిక్స్ చేసే విధంగా మనం అక్కడ దాన్ని ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే రైతుకి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఇక్కడ క్లియర్గా రాసి చూడండి ఆ స్టెప్స్. ఫార్మర్ వెళ్ళి ఫార్మర్ కార్డ్ చూపిస్తాడు, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫాము వాళ్ళు ఫిల్ చేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్ళి ఫెర్టిలైజర్స్ దీని దగ్గరికి వెళ్తాడు. అక్కడ 10,000 20,000 పర్ ఎకర్కి వాళ్ళకి ఫస్ట్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆ పండించిన పంట దగ్గరికి వెళ్ళి ఓకే మినిమము దీనికి మినిమం ఇంత ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఎంత అనేది అనవసరం, మినిమం ఎంత ఇవ్వచ్చు అంటే రైతుకి తెలుస్తుంది. ఓకే నాకు ఎకరాలో నీకు ఇన్ని బస్తాలు పండే ఛాన్స్ ఉంది, ఓకే ఒక 50 బస్తాలు పండితే ఒక బస్తా ఎక్స్ అనే అమౌంట్ అనుకుంటే కనుక నాకు ఇంత డబ్బులు రావచ్చు
ఆ క్లారిటీ లేకపోవడం కూడా వీళ్ళు ఏం జరుగుతుందంటే అన్నెసరీగా నాకు ఎంతో ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు రైతులు, వచ్చిన డబ్బులు చేతికి వచ్చినప్పటికీ డిసప్పాయింట్ అవుతున్నారు. అన్నెసరీ కాంప్లికేషన్స్ అన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫార్మర్కి దీనివల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎంఆర్పి అనేది ఎవరు ఫిక్స్ చేయకపోవడం వల్ల మిడిల్ మ్యాన్ ఏం చేస్తారంటే వాడి దగ్గరికి వచ్చి ఫార్మర్ని దోచుకుంటున్నాడు. అది మనం తగ్గించవచ్చు. కనీసం దోచుకోకుండా ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ ఉండే విధంగా అయినా చాలు, ఇద్దరు బాగుపడతారు. సో మనం ఆ విధంగా దీన్ని చిన్న ట్రిక్ ప్లే చేస్తే ఇది ఇక్కడ మనకి ఇది అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, అసలు ఫెర్టిలైజర్స్ వాడడం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, అసలు ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఇండియాలోకి ఇంట్రొడ్యూస్ అవ్వకముందు మనం పంటలు పండించలేదా? పండించేమే. ఎలా పండించాం? ఆర్గానిక్ గ్రోత్. సో నేను రైతుని కాకపోవచ్చు, నాకు అంటే నేను ఇప్పుడు పొలాల్లో కూడా ఎప్పటికీ కరెక్ట్గా వెళ్ళలేదు, కానీ నాకు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా తెలుసు. ఏమనంటే మనము పంట అంటే మనము ఈ ఫెర్టిలైజర్స్ రాకముందు నుంచే పంట పండించాం. ఎలా పండించాం అంటే దేశవాళీ పద్ధతులు చాలా ఉన్నాయి, అందులో ఎందుకు చేయట్లేదు. సో ఒక అతను ఆల్రెడీ ఇది చాలా ఫేమస్, ఆల్రెడీ జీరో బడ్జెటింగ్ ఫార్మింగ్ అని చెప్పి ఒక పద్ధతిని తీసుకొని వచ్చాడు. నేను కింద యూట్యూబ్లో లింక్ ఇచ్చాను చూడండి. అద్భుతంగా పంటలు పండుతున్నాయి. దీనివల్ల పంటలు ఒకటే పండడం కాదు, ఈ ఫెర్టిలైజర్స్ వేయకపోవడం వల్ల ఏమవుతున్నాయంటే ఈ ప్యారోస్ కానీ ఇటువంటివి స్పారోస్ అవి ఇవి వచ్చి ఇటుపైన వాళ్ళలో కూడా అవి తిన్నా కూడా వాటికి కూడా ఏమవట్లేదు. దీనివల్ల రీప్రొడక్షన్ సైకిల్ అనేది జరుగుతుంది. ఈ అన్నెసరీ ఫెర్టిలైజర్స్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ నేచర్ తాలూకా సైకిల్ని స్టాప్ చేస్తున్నాం మనం. ఈ సైకిల్ని స్టాప్ చేయకుండా మనము జీరో బడ్జెట్ ఫార్మింగ్ అనే మెథడాలజీ ఉంది, దాన్ని బాగా ఇండియా మొత్తం ఆంధ్ర మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. రైతుకి బాగుంటుంది, మంచి పంటలు పండుతాయి, తక్కువ డబ్బులకి కూడా పంటలు పండించవచ్చు. సో అదేవిధంగా నేను ఇంకోటి ఏమంటానంటే రైతుకి ఎవరికి పెన్షన్ ఇచ్చిన రైతుకి పెన్షన్ ఇవ్వాలని నా ఉద్దేశంలో. పెన్షన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా రైతు ఒకసారి పంట వేసి వెయిట్ చేస్తాడు ఆ పంట వచ్చే వరకు, అప్పటి వరకు చాలా కష్టపడతాడు. ఈ కష్టపడిన ఈ టైం ప్రాసెస్లో అతను ఇల్లు గడాలి కదా. గడాలి అంటే ఎప్పుడైతే ఆ ఇందాక గవర్నమెంట్ ఫామ్ సబ్మిట్ చేసి నేను ఇలాగా పంట పండించడానికి ఇచ్చేస్తున్నాను అని అంటే మనం ఏం చేయాలని అంటే ఆ పంట అతని చేతికి వచ్చే వరకు ఎవ్రీ మంత్ మినిమం ఒక పల్లెటూరులో బతకడానికి ఒక 1500 రూపీస్ ఇస్తే వాళ్ళ తిండికి అయిపోతుంది. వాళ్ళు తినడానికి, వాళ్ళ పిల్లల్ని కొంచెం అటు ఇటు చదివించుకోవడానికి, వాళ్ళ వాటర్ ఫెసిలిటీసు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇటువంటివన్నీ కవర్ అవుతాయి. సో మనం ఏమంటే ఈ ఫార్మర్ పెన్షన్ అనేది పెడతాం. సో ప్రతి ఫార్మరు పెన్షన్ అంటే వాళ్ళు రిటర్న్ అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ కాదు. ఎవ్రీ టైం అతను పంట పండించినప్పుడు ఏం జరుగుతుందంటే పంట వేసిన దగ్గర నుంచి ఆ పంట డబ్బులు చేతికి వచ్చే వరకు అతనికి ఆ పెన్షన్ అనేది వస్తుంది. సో అది మనం చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రైతే లేడు అనుకుంటే మనం ఎవరూ లేము. సో ఫస్ట్ మనం కేర్ తీసుకోవాల్సింది రైతుకే. సో అది పత్తి రైతు అయ్యి ఉండొచ్చు, లేకపోతే వరి పండించే రైతు అయ్యి ఉండొచ్చు, ఏ రైతైనా అయ్యి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర రైతు కార్డు ఉంటే వాళ్ళకి ఈ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ చూద్దాం, ఫార్మర్ ఎడ్యుకేషన్. పిల్లల్లో చదువు అనేది వాళ్ళకి చాలా పెద్ద కన్సర్న్. సో దీనికి మనం ఏం చేస్తామంటే వాళ్ళ పిల్లలు ఎవరికైనా 80% పైన వస్తే వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది ఫీజు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా బాగా చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని. సో ఇంకా బాగా చదువుకుంటారు పిల్లలు. ఇంకా ఎక్కువ బాగా చదువుకుంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఓవరాల్గా వాళ్ళ అందరూ కుటుంబం అంతా కూడా ముందుకెళ్తుంది. సో మనం ఇది ఒక దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రైతు మీరు ఫేస్బుక్లో చూసుంటారు 2-3 ఇవి. దాంట్లోనే ఒక రైతు ఏమో ఒక అధికారి కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు, నాకు కరెంట్ ఇవ్వండి బాబు, కరెంట్ ఇవ్వండి అని. అసలు ఆ పద్ధతే లేకుండా, అంటే ఆఫీసర్స్ కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్కడో ఉండి కరెంట్ని అక్కడ వరకు తీసుకురావడం అనేది అదొక పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ అయిపోయింది. ఈ ప్రాసెస్ లేకుండా నేను వీడియో 2లో చెప్పినట్లుగా మనం సోలార్ ప్యానల్స్ని ఇక్కడ ఫిట్ చేస్తాం. ఫిట్ చేస్తే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ నీడ్ 2020 కల్లా ఎలా ఉంటుంది అనేది అబ్దుల్ కలాం గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే ఇండియా నీడ్స్ గ్రేటర్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ టు ప్రొడ్యూస్ 350 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ బై 2020 టు ఫీడ్ రైజింగ్ పాపులేషన్. చూడండి, అబ్దుల్ కలాం గారు ఎంతో దూరం ఆలోచించి ఏ ఇయర్లో చెప్పారు ఒకసారి పైన చూసేదానికి మీరు 2012లో చెప్పారు. చాలామంది అనుకోవచ్చు ఇది ఏంటి రీసెంట్గా చెప్పారేమో. లేదు, 2012లోని హీ ఎన్విజన్డ్ ఇట్. నేను అందుకే ప్రతిసారి చెప్తున్నాను, దయ్యుంచి మన ఫార్మ్ ల్యాండ్ని మీరు చెడగొట్టద్దు, ఫార్మ్ ల్యాండ్ని చెడగొట్టద్దు. మన కృష్ణా గోదావరి బెల్ట్ని కానీ పొరపాటును మీరు కదిపి అక్కడ కానీ దాన్ని ఇండస్ట్రియలైజేషన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టారంటే
మన నాశనాన్ని మనం సర్వనాశనాన్ని మనం కోరి తెచ్చుకున్నట్లు అవుతాం. ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఆలోచించండి. అది నేను ఎప్పుడు చెప్పింది. ఇన్కేస్ అలా చేయకపోతే మన పరిస్థితి ఇది ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఎందుకు ఆఫ్రికాలో జనాలకు చూడండి ఫుడ్ లేక ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. సో మనం ఈ పరిస్థితి తెచ్చుకోవాలనుకుంటున్నాము. ఎందుకో చెప్తాను, నేను ముందు చూపిస్తాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఇదేం కంపారిజన్ అని, కానీ ఈ కంపారిజన్ ఈజ్ అ వ్యాలిడ్ కంపారిజన్. అదేంటో నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, ఫుడ్ లేదు, ప్రాపర్ ప్రోటీన్ లేదు, న్యూట్రిషన్ లేదు. అసలు చూడండి వీళ్ళు ఎలా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలాగా అంటే మనం క్లియర్గా డిసైడ్ చేసుకోవాలి మనకి ఏం కావాలని. మనకి ఇది కావాలా, భవిష్యత్తు ఇది కావాలా. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఉంటే చాలా మంచిదని నా ఉద్దేశం. ఎందుకో చెప్తాను. మీరు అనుకోవచ్చు ఏంటి వీడు బెదిరిస్తున్నాడేమో అని. బెదిరించట్లే. మీరు ఇక్కడ ఈ మ్యాప్లో క్లియర్గా చూడండి. అసలు ఆఫ్రికాలోని పరిస్థితులు అలా ఉన్నాయని ఇందాక వీడియోలు చూసాం. ఇక్కడ ఎక్కడైనా రెడ్ ఉందా? ఒక్క ఈ కంట్రీలో తప్పితే. అంటే ఆఫ్రికాలోని కూడా మనకన్నా ఎక్కువ వాటర్ ఉండే ఛాన్స్ ఉంది. మనం చాలా వరస్ట్ పరిస్థితుల్లో అయిపోతాం. 2025 కల్లా ఒకసారి చూడండి రెడ్ మార్క్. అంటే చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తాం మనం. ఎందుకంటే మీరు అందరూ షార్ట్ స్పాన్లో ఆలోచిస్తున్నారు, కానీ 2025లో ఏం జరుగుతుంది అనేది ఆలోచించి మీకు తెలిస్తే ఒకసారి మీరు ఫ్యూచర్లోకి వెళ్ళగలిగితే మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు ప్రాబ్లం ఏంటో. దయ్యుంచి కృష్ణా గోదావరి బెల్ట్ని దయ్యుంచి డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఇంకా ఎక్కడ ఏమైనా చేసుకోండి, కానీ ఆ బెల్ట్ని మాత్రము డిస్టర్బ్ చేయొద్దు. ఇది రీజన్ ఏంటనేది నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేసేదేం లేదు. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూద్దాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనము చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేయరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది అంటారు. కానీ నేను దానికి ఒప్పుకోను. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనే వాళ్ళ దగ్గరికి, ఒక ఆఫీసర్ దగ్గరికి ఆన్ అన్ యావరేజ్గా 200 సిటిజన్స్ వెళ్తారు రోజుకి. ఇండియాలోనే అంటే ఇంకా చెప్పాలంటే 200-300 మధ్యలో వెళ్తారు. ఎందుకంటే మన దగ్గర ఆఫీసర్స్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ. అంటే ఆన్ అన్ యావరేజ్గా ఒక సిటిజన్కి 20 మినిట్స్ స్పెండ్ చేస్తే, అంటే 8 అవర్స్ తీసుకున్నాం మనం, 20-25 మినిట్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయలేడు ఒక ఆఫీసర్. అటువంటిది రోజుకి ఇమాజిన్ చేయండి. మీ ఎదురు ఒక 250 మంది వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? సో మనం అందులోని తక్కువ శాలరీతోటి మనం ఆ టైంలో అసలు ఎలా బ్లేమ్ చేయగలం? సిస్టమ్ని కరెక్ట్ చేయడం మానేసి మనం వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తే ఆబ్వియస్గా థింగ్స్ చేంజ్ అవుతాయి. కానీ మనం వెళ్ళి వాళ్ళు పని చేయట్లేదు వాళ్ళని తీసేయాలి ప్రైవేటైజేషన్ చేసేయాలంటే తప్పు. రేపు పొద్దున్న ఎగ్జాక్ట్గా ఇదే సినారియో నీకు ఫేస్ అయితే నువ్వేం చేస్తావు? ఒక సాఫ్ట్వేర్లోని నీ కంప్యూటర్ ముందే నువ్వు సరిగ్గా కూర్చోలేవు 2-3 గంటలు. ఆ టైంలో ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఏసీ లేకుండా ఒక చిన్న తిరగని ఫ్యాన్ కింద విపరీతమైన ఎండల్లోని ఒక ఆఫీసరు 200-300 మంది సిటిజన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాడని నువ్వు అనుకుంటావు? సో మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో నా దృష్టిలో మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సెకండ్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ కింద చేసి వాళ్ళకి కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా మిలిటరీ వాళ్ళకి క్యాంటీన్స్ ఉంటాయి. ఆ మిలిటరీ క్యాంటీన్స్కి వెళ్తే ఏం జరుగుతాయంటే వాళ్ళు తక్కువ డబ్బులకి, అంటే ట్యాక్స్ లేకుండా వాళ్ళకి ఇస్తుంటారు. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు తక్కువ దానిలో? వాళ్ళు కష్టపడట్లేదా? వాళ్ళ పాత్ర లేదా మనం ముందుకెళ్ళే దానిలో? మనం ఏమనుకుంటామంటే అన్నీ వచ్చేయాలి మనకి, కానీ మనం ఎవరికి క్రెడిట్ ఇవ్వకూడదు. ఒక పొలిటీషియన్ క్రెడిట్ ఇవ్వాలంటే అది చాలా తప్పు. గవర్నమెంట్ కరెక్ట్గా రన్ అవ్వాలి అంటే మెయిన్ పాత్ర ఎవరిదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ది. వాళ్ళు నువ్వు హ్యాపీగా ఉంచు. సో వాళ్ళ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రస్తుతానికి తక్కువ శాలరీ, లివింగ్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోయింది. హెల్త్ కేర్లు ప్రొవైడ్ చేయట్లేదు కరెక్ట్గా. అనుకోకుండా ఏదో జరిగింది అనుకుంటే కనుక వాళ్ళ భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతుంది. వాళ్ళకి వచ్చి చాలని జీతంతో ఏ రకంగా మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ వస్తుంది వాళ్ళకని మీరు అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. ఎందుకంటే తక్కువ జీతం, అందులోని ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది. అలాగని ఏదో చిన్న పల్లెటూరులో ఉంటే వాళ్ళు చిల్డ్రన్కి ఏమో సరైన ఎడ్యుకేషన్ రావట్లేదు, అందుకని సిటీస్ దగ్గరికి మూవ్ అవుతున్నారు. ఆబ్వియస్గా లివింగ్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోతుంది. మరి పెరిగిపోయినప్పుడు వాళ్ళ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు మన దగ్గర. చాలామంది ప్రైవేటైజేషన్ అని చెప్పి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం అది అన్నీ ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు నా సొల్యూషన్ ఏమంటే దీనికి ఫస్ట్ ఈ ఆర్మీ వాళ్ళకి ఎలాగైతే క్యాంటీన్స్ ఉన్నాయో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా క్యాంటీన్స్ పెట్టి వాళ్ళకి కనీసం సేల్స్ ట్యాక్స్ లేకుండా తక్కువ డబ్బులకి ఫస్ట్ ప్రోడక్ట్ ఇవ్వండి. 100 రూపాయలది 90 రూపాయలకి ఇవ్వండి.
చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంకా బాగా పనిచేస్తాడు. హెల్త్ కేర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కౌంటెడ్ హెల్త్ కేర్ ఇవ్వండి. ఎగ్జాంపుల్గా 500 రూపీస్ అయ్యే దగ్గర 300 రూపీస్ తీసుకోండి. మనం ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సిస్టమ్ని బ్రేక్ చేయడం చాలా ఈజీ, అందరినీ కలుపుకొని వెళ్ళడమే కష్టం. మన పొలిటీషియన్స్ వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు వీళ్ళందరినీ, కానీ ఎవరు కూడా వీళ్ళకి మంచి చేద్దామని చూడట్లేదు. అదేవిధంగా రిజర్వేషన్ అది ఫార్మర్ అని రాశాను. యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దానికి ఎంతో కొంత కోట ఇవ్వండి. నేనేదో విపరీతమైన కోట ఇచ్చింది అనట్లేదు. అదేవిధంగా వీళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఒక 80% 90% వస్తే వాళ్ళ ఫీజులు మీరు కట్టండి. ఇన్ని స్కాములు చేసినప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మనకి రాత్రి పగలు కష్టపడి మన రాష్ట్రాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తారు. అటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీకి మనం ఈ మాత్రం చేయలేమా? తప్పనిసరిగా చేయగలం. ఇది ఈజీగా డూబుల్ కూడా. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు, పెద్ద విచిత్రాలు చేయమని చెప్పట్లేదు. ఒక్క స్కామ్ తగ్గించండి, ఆటోమేటిక్గా అన్నీ ఫిట్ అయిపోతాయి. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వీళ్ళని పాపం ఎన్నో సంవత్సరాలు బట్టి వీళ్ళు బాధలు పడుతున్నారు, మమ్మల్ని ఏదో ఒకటి మాకు ఏదో హెల్ప్ చేయండి అని. నా దృష్టిలో ఇప్పుడు ఎలా కొత్త స్టేట్ మంది కాబట్టి ఇక్కడ బోల్డ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి. అది ఫస్ట్ పెట్టండి. పెడితే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఫస్ట్ జాబ్లు వస్తాయి. అక్కడ వస్తే వాళ్ళు ఆల్రెడీ సేవ చేశారు రాష్ట్రానికి, వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ఉన్న కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన 5,000 చూడండి, మీరు 5,000 విప్ ఉన్నాయనుకోండి, ఎప్పటికీ అవి విడిగానే ఉంటాయి. 5,000ని కలిపామనుకోండి దాన్ని పిడికిలు అంటారు. అంటే దీని యూనిటీ, మనం ఎప్పుడు యూనిటీని రీప్రజెంట్ చేయాలి. ఎప్పుడు కూడా మనము వాడు వీడు వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. ఎవరితోటి ఏది చేసి ఎవరికి ఏ సొల్యూషన్ ఇస్తే వాళ్ళు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే దానిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంచి పెద్ద పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇటువంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. అంటే మీరు అనుకోవచ్చు ఏం చేసినా వాళ్ళు కరప్షన్, డబ్బులు తీసేసుకుంటారు, అవి తీసుకుంటారు, అవి చేస్తారని. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కడుపు నిండిపోయింది అనుకోండి, మీరు ఎక్సెస్ మ్యాక్సిమం 1 రోజు 2 రోజులు 3 రోజులు తినగలరు. ఆ తర్వాత మీరు తినలేరు, మీరు తినడం తగ్గిస్తారు. ఎప్పుడైతే ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి కాన్సన్ట్రేషన్ చేసి మనము దాన్ని సాల్వ్ చేసామో కనీసం ఒక 10 to 15% అయినా తగ్గుతుంది. సో మనం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని మనం వెలేసేయలేము, వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి, ఈ విధంగా కలుపుకొని వెళ్ళాలి. అలాగే ఒక స్టూడెంట్కి నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఒక స్టూడెంట్ 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు, ఒక 12th అయిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు, ఒక ఇంజనీరింగ్కి అయిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు, ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ తీసుకోవాలో తెలియదు. అంటే మనం మెయిన్గా ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన ఎడ్యుకేషన్ ఫిట్ అవ్వట్లేదు ఎక్కడైనా. మనము ప్రపంచంలోని విషయాలన్నీ చాలా ఫాస్ట్ పరిగెడుతున్నాయి, మనం చాలా స్లోగా పరిగెడుతున్నాం. అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెద్ద విచిత్రాలు ఏం చేయక్కర్లేదు, చిన్న రీఫార్మ్స్ చేయండి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ 10th అయిపోయింది అంటే ఒక 7th స్టాండర్డ్లో ఉన్న స్టూడెంట్ని వాడి ఇంట్రెస్ట్లు ఏంటో అబ్జర్వ్ చేసి వాడితో మాట్లాడి అవి కలెక్ట్ చేసి, ఓకే నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇవి చేయొచ్చు అని చెప్పి వాడికి పాత్ డిఫైన్ చేయండి. ఒక హెల్ప్ గైడ్ లైన్ సెంటర్ ఉంటుంది. హ్యాపీగా స్టూడెంట్ కాల్ చేసి వాడికి ఒక యూనిక్ స్టూడెంట్ ఐడి నెంబర్ ఇస్తాము, యూనిక్ ఐడి నెంబర్. ఆ యూనిక్ ఐడి నెంబర్ తోటి కీన్ చేస్తాడు. చేసిన వెంటనే ఓకే నా క్వశ్చన్ ఇది, నేనేం చేస్తే బెస్ట్ అని చెప్పేసి గైడెన్స్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఒకసారి ఆలోచించండి, మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జనరేషన్ ఒకటి, నెక్స్ట్ వచ్చే స్టూడెంట్ జనరేషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చే స్టూడెంట్ జనరేషన్ని మీరు ఇప్పుడు నుంచే జాగ్రత్త ఫైన్ ట్యూన్ చేసుకుంటే మనకి రిచ్ ఆంధ్ర ఎప్పటికీ ఫర్ ఎవర్ రిచ్గా ఉంటుంది. లేదు మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని వదిలేసామనుకోండి, ఏం జరుగుతుంది అని అంటే ఎప్పుడు హైస్ లోస్ ఉన్నట్లుగా ఒకసారి పీక్కి వెళ్ళిందల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళ్ళకుండా మనం అదే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఈ స్టూడెంట్స్ని ఇప్పటి నుంచే ఫైన్ ట్యూన్ చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మనం ఇలాంటి చిన్న స్టూడెంట్ కెరియర్ గైడెన్స్ సెంటర్స్ ఈ కాలేజ్ యూనివర్సిటీలు బయట పెడతాం. ఇది పెద్ద విచిత్రం ఏమీ ఉండదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అలా ఐడి వేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూడడము, వాళ్ళకి నెక్స్ట్ కెరియర్గా ఏది మంచిది అనేది చూడడము, ఇటువంటివన్నీ కూడా అక్కడ ఫెసిలిటీస్లో. లేకపోతే ఎక్కడో ఏదో కాంపిటీషన్ జరుగుతుంటుంది, ఆ కాంపిటీషన్ కోసం వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళ దగ్గర స్కిల్ ఉంది. వెళ్తే ఏం జరుగుతుంది అంటే నలుగురితో కలుస్తారు, కొత్త విషయాలు తెలుస్తాయి, అవన్నీ నేర్చుకుంటారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియా దగ్గర ఉండి మంచి పెద్ద గుడ్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఈ యువశక్తి బాగా ఉంది. దాన్ని కరెక్ట్ వాడుకోవాలి. మనం దాన్ని వాడుకోవాలంటే ఇలాంటివి చేయాలి స్టూడెంట్స్కి. ఇంకో విషయం కూడా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్ అనేవాడు
మనకి పట్టుకొమ్మ. వీళ్ళని ఎంత బాగా మనం తీర్చిదిద్దితే రేపు పొద్దున్న అంత మెచ్యూర్ లెవెల్లో ఆలోచిస్తారు, అంత మంచిగా ముందుకెళ్తారు, మంచిగా చదువుకుంటారు, వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, మనం మళ్ళీ వెనకాతలకు వచ్చి మన స్టేట్కి పంపించేస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో మనము ఇప్పుడు ఇలాంటి కెరీర్ గైడెన్స్ సెంటర్ పెట్టి ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసి ఇంటెలిజెంట్గా ఆలోచించామంటే వాళ్ళు ఇంకా మోర్ ఇంటెలిజెంట్స్ కింద తయారవుతారు. సో నెక్స్ట్ అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఇది చాలా పెద్ద, చాలాసార్లు చూశాను, చాలా కంపెనీస్ అంటుంటాయి ఎక్స్పీరియన్స్, నో ఎక్స్పీరియన్స్ వితౌట్ జాబ్, నో జాబ్ వితౌట్ ఎక్స్పీరియన్స్. ఈ స్టేట్మెంట్ విని విని నేను విసిగిపోయాను. ఎందుకు అంటే అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం. ఒక కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ మన దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచో లేకపోతే ఒక ఆర్ట్స్ కాలేజ్ నుంచో బయటకు వచ్చినాడు ఆ కంపెనీ రిక్వైర్మెంటే ఫిట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఎందుకంటే బోల్డ్ మంది జాబ్స్ లేక అటు ఇటు తిరుగుతున్నారు. వీళ్ళందరినీ మనం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు అంటే మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేదాన్ని ఒకదాన్ని బిల్డ్ చేస్తాం. అక్కడికి ఏం జరుగుతుందంటే ఎవ్రీ కంపెనీ వాళ్ళ తాలూకా రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ 6 monthsలో వచ్చే రిక్వైర్మెంట్స్ అన్నీ, లేకపోతే నాకు ఈ స్కిల్ సెట్స్ కావాలి, ఇటువంటి స్కిల్ సెట్స్ కావాలి, లేకపోతే ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ వస్తుంది అంటే మనకు తెలుసు కాబట్టి దాని తాలూకా డీటెయిల్స్ గవర్నమెంట్ తీసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఫీడింగ్ చేయాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బేసికల్గా స్టూడెంట్స్కి, రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్కి, వీళ్ళందరికీ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పోర్టల్ ఏం చేస్తుంది అంటే కంపెనీ రిక్వైర్మెంట్ పబ్లిష్ చేస్తుంది. మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చూసుకుంటారు. ఓకే, కొత్తగా పలానా కంపెనీ వస్తుంది ఒక ఎక్స్ అనే ప్లేస్లో, ఓకే దానికి ఈ స్కిల్స్ కావాలి, వాళ్ళు దానిలో ట్రైన్ చేస్తారు. అలా ముందుకు తీసుకెళ్తాం. సో ఈ విధంగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెడతాం. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఎక్కడో పెట్టొద్దు, సింపుల్గా మన కాలేజెస్లో పెట్టండి చాలు. ఆ కాలేజెస్ ఖాళీగా ఉన్నాయి, చాలా చిన్న చిన్న పర్టికులర్ స్కూల్స్ ఉన్నాయి, అలాంటి దగ్గర ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ స్కిల్స్ రెడీగా రెడీగా ఉంటారు, జాబ్ రెడీ, వెంటనే వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ అవుతుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనం ప్రాబ్లమ్ని నాకు ప్రాబ్లం ఉంది 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 ఉందని మీరు 1,00,000 కోటి సార్లు జపం చేసినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కానీ ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటని ఆలోచించి దాని బెస్ట్ విధానం ఏంటో తెలుసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఆ విధంగా బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ జాబ్ సెంటర్ ప్లస్. ఇప్పుడు జాబ్ సెంటర్ ప్లస్ కూడా ఆల్మోస్ట్ స్కిల్ డెవలప్మెంట్ లాంటిదే. ఈ రెండింటిని మెర్జ్ చేయొచ్చు. ఒక జాబ్ పోస్టింగ్ ఏదైనా కంపెనీ వేస్తే అది మన ఈ జాబ్ సెంటర్స్ అని ఇలాంటి చిన్న సెంటర్స్ ఈ బస్ స్టాప్స్ పక్కన మేజర్ సెంటర్స్ దగ్గర పెడతాం, చిన్న చిన్నవి. అదే పెద్ద విచిత్రంగా ఏం పెట్టక లోపల దానిలో ఒక 2-3 స్క్రోల్డ్ టీవీ ఇవి ఉంటాయి, దానిలోని పలానా దగ్గర పలానా జాబ్ ఉంది అవి ఇవి అని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళు హైర్ చేయొచ్చు. చూడండి సింపుల్ సొల్యూషన్. మనం ఒకటే, ఇన్ఫర్మేషన్ ఈజ్ కింగ్ అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా అన్ని ప్లేసెస్కి పాస్ చేయడమే మనం చేయాల్సిన పని. అది పాస్ చేయకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకో విషయం కూడా చెప్తాను. ఏమంటే మీరు అనుకోవచ్చా ఏంటి మన దగ్గర ఆల్రెడీ స్కిల్స్ లేవు కదా అది ఇదని. నేను ఆ విషయాన్ని మాత్రం ఎనీ కాస్ట్ ఒప్పుకోను. మన దగ్గర ఆంధ్ర వాళ్ళందరూ తెలివైన వాళ్ళే, కాకపోతే అవకాశం ఎక్కడుంది, ఆ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయం మనకు తెలియదు. దాన్ని మనము ఇప్పుడు బిల్డ్ చేసి ఇచ్చామంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లేదని బాధపడుతున్న వాళ్ళందరూ కూడా జాబ్లు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఈ ఇన్నోవేషన్ థింక్ ట్యాంక్ చాలా ఇంపార్టెంట్. మనము రిటైర్డ్ ప్రొఫెషనల్స్ని, ఎక్స్పర్ట్స్ని, ఎన్ఆర్ఐస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, న్యూస్ అనలిస్టులని, ఇలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకోవట్లేదు. ఈ ఇన్నోవేషన్ థింక్ ట్యాంక్ అని చెప్పి మనం పెట్టి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి, ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎన్ఆర్ఐ ఎక్కడో యూఎస్లోనే వర్క్ చేసినాడు అనుకుందాం. ఇక్కడ అతను ఒక పర్టికులర్ ఎక్స్ అనే ప్లేస్, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అనంతపురం ఏదో ఒక ప్లేస్ దగ్గర అతను పుట్టాడు, ఎక్కడికో యూఎస్ వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాడు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూస్ చేసుకొని వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉండే కాలేజ్ స్టూడెంట్స్, ఇక్కడ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అతనితో మాట్లాడి ఆ విషయాలన్నీ తెలుసుకుంటుంటారు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర చాలా విషయాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్, దానిలో ఏం గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేస్తే అది బెస్ట్ ఎఫిషియెంట్ మెథడ్ అవుతుంది అనే విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వై డోంట్ వి యూజ్ ఇట్? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉండి ప్రతి జీవి కూడా మన గ్రోత్కి పనికొచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఆ గ్రోత్కి ప్లాన్ చేసుకోవాలని అంటే మనము డెఫినెట్గా మన దగ్గర ఉన్న అన్ని వనరులని అన్ని రకాలుగా మంచిగా వాడుకోవాలి. ఫీజిబిలిటీ స్టడీ చేసిన వాళ్ళు ముందు ఉంటారు, అలాగే న్యూస్ అనలిస్టులు ఉంటారు, అద్భుతమైన న్యూస్ అనలిస్టులు ఉన్నారు. వాళ్ళకి
చాలా బాగా తెలుసు అనలైజ్ చేయడము. సో అటువంటి వాళ్ళందరినీ యూజ్ చేసుకుందాం మనం. ఈ ఇన్నోవేషన్ థింక్ ట్యాంక్ అనేది పెట్టుకుందాం. నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే నేను యాజ్ అ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ నాకు తెలుసు ఇందులో ఎన్ని బాధలు ఉంటాయి అనేది. సో మన దగ్గర మనం బార్న్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆంధ్ర వాళ్ళు. కానీ ప్రాబ్లం ఏమిటి మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కంపెనీ ఈజీగా సెట్ చేసే విధానము అస్సలు లేదు. చాలా కాంప్లెక్స్ చేశారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూఎస్లోని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కంపెనీ పెట్టాలి అంటే చాలా ఈజీ, కానీ ఇండియాలో చాలా కష్టం. సో దీన్ని మనం కొంచెం ఎలా చేస్తే మనం ఈజీగా బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు నో ట్యాక్స్ జోన్. సో దానివల్ల ఏంటంటే చాలా కంపెనీస్ వస్తాయి. కానీ వచ్చిన కంపెనీస్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీగా కంపెనీ ఎలా పెట్టిస్తామంటే, ఎగ్జాంపుల్గా నాకు ఒక పాన్ కార్డు ఉందనుకోండి. నేను ఆ పాన్ కార్డ్ తీసుకుని వెళ్ళి ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ నేను పంపిస్తే ఇమీడియట్గా కంపెనీ స్టార్ట్ అయిపోతుంది. అంతే. ద మినిట్ ఐ సబ్మిట్ మై పాన్ కార్డ్, ఎందుకంటే పాన్ కార్డ్ ఎలాగ ఐటీ డిపార్ట్మెంట్ టైఅప్ ఉంది. సో ట్యాక్స్ అలాగే లేదు. సో నీకు ఇంకా తక్కువ డాక్యుమెంట్లతో పని ఏంటి? జస్ట్ వాడి బిజినెస్ నేమ్ టైప్ చేసుకుంటాడు, అది ఆల్రెడీ అవైలబుల్ ఉందా లేదా అనేది చెప్తుంది. లేదంటే వాడికి నచ్చి తీసుకుంటాడు, అవైలబుల్ లేకపోతే తీసేసుకున్న వెంటనే వితౌట్ ట్యాక్స్ ఆన్ ద స్పాట్లోని వాడికి సాఫ్ట్ కాపీస్ పంపించేస్తారు. ఆ తర్వాత వాడి ఫిజికల్ అడ్రస్కి వాడి ఫిజికల్ కాపీస్ పంపిస్తారు. కంపెనీ స్టార్టెడ్, ఫినిష్డ్. ఈ ఈజీ బిజినెస్ ప్రాసెస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే చాలా కంపెనీస్ మన దగ్గరికి వస్తాయి. సో ఫస్ట్ అండ్ ఆల్ తక్కువ డాక్యుమెంటేషన్ చెత్తనంతా పక్కకి తోసేసి సింపుల్ పాన్ కార్డ్ బేస్ మీద ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్. వితిన్ 5 minutesలో ప్రాసెస్ జరిగిపోయి వాడి బిజినెస్ వాడి దగ్గర రెడీగా ఉండాలి. అక్కడ నుంచి ఏంటంటే వాడికి తక్కువ కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. అయితే ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి కట్టాలి మన దగ్గర. చాలా ప్రాబ్లం ఏం జరుగుతుందంటే కాలేజెస్ ఉంటున్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్స్ లేదు దానిలో. ఎందుకు? మన ఆంధ్రాలో బోల్డ్ కాలేజెస్ ఉన్నాయి, ఓన్లీ 33 కాలేజెస్లో మాత్రం ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే తక్కువ కాలేజీలో వాళ్ళ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి మంచి చేయాలని ఇంట్రెస్ట్ లేదా? ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఒక కాలేజ్లో నుండి ఒక స్టూడెంట్కి మంచి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఏదో చేయాలని, వాడు ఆ ఇంక్యుబేషన్ సెంటర్లో కూర్చొని అక్కడ చేసుకుని ఉంటాడు. లేదంటే నియరెస్ట్లో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్కి వెళ్తాడు. ఇందులో చిన్న కంపెనీస్ పెట్టచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్న కంపెనీలు కలిపి రేపు చాలా పెద్ద కంపెనీలు అవ్వచ్చు. ఒక్కొక్క టైంలో ఇన్ఫోసిస్ స్టార్ట్ అయిన ప్లేస్ మీరు చూసి ఆశ్చర్యపోతారు. చాలా చిన్న ప్లేస్, 4 కూర్చుని ఇలాంటి ప్లేస్. అదే ఇంట్లో వంట వండుకుంటూ అదే ఇంట్లోనే ప్రాజెక్టులు తెచ్చుతూ అదే దీనిలో అన్నీ చేశారు. ఇప్పుడు ఎంత ఉంది? ఒక్కొక్క టైంలో కాగ్నిజెంట్ ఎంత ఉండేది అనుకున్నారు? అంత చిన్నది. అది ఇప్పుడు ఎంత ఉంది? అదేవిధంగా మీరు తీసుకుంటే గూగుల్ అసలు ఎలా స్టార్ట్ అయింది? యాపిల్ ఎక్కడ స్టార్ట్ అయిందో చిన్న షెడ్లో స్టార్ట్ అయింది. ఇట్స్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్. కమ్ ఆన్, లెట్స్ బిల్డ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఫస్ట్. మన దగ్గర ఇంక్యుబేషన్ సెంటర్స్, కానీ మనము ఈ ఫార్మ్ ల్యాండ్ అని కొట్టకూడదు కాబట్టి మన ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నీ టాల్గా కట్టుకుంటాం. టాల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. నేను ఎందుకు ఫార్మ్ ల్యాండ్ అంటున్నానంటే, నేను రైతుని కాకపోయినా అన్నం తిన్నప్పుడల్లా ఫస్ట్ రైతు గుర్తొస్తాను. అయ్యో ఇంత కష్టపడి పండిస్తున్న రైతుకి మనం ఏమీ చెయ్యట్లేదు. కనీసం ఏమీ చేయలేని టైంలో కనీసం ఆ ఫార్మ్ ల్యాండ్ని రక్షించి వాడిని బాగా చూసుకో చాలు. బట్ ఎనీవేస్ మళ్ళీ వెనక్కొద్దాం. ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో మనకి ప్రస్తుతానికి వైజాగ్లో ఒక పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ వచ్చేయాల్సింది. ఒక 50,000 square feet ఇంక్యుబేషన్ సెంటర్. తిరుపతి, విజయవాడ 8 ఇంక్యుబేషన్ సెంటర్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. అది కూడా ఇంకా ఒక 1.5 yearలో అవి కూడా వచ్చేయచ్చు. సో ఏంటంటే మెయిన్గా మన కాలేజీని ఇంక్యుబేషన్ సెంటర్ కింద ఫస్ట్ మనం కన్వర్ట్ చేసామంటే ఏం జరుగుతుందంటే, ఇన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ మనం పెట్టకుండా బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. దాంతోపాటు ఈ పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రతి డిస్ట్రిక్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ డిస్ట్రిక్ట్ దట్ డిస్ట్రిక్ట్, ఓన్లీ సాఫ్ట్వేర్ అని చెప్పట్లే, ఇంక్యుబేషన్ సెంటర్ని మనం అన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు. సో ఇంక్యుబేషన్ సెంటర్స్ బిల్డ్ చేద్దాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, చాలా సిటీస్లోని పెడుతున్నారు కంపెనీస్, అక్కడంతా ట్రాఫిక్ జామ్లు అవి ఇటువంటి ఏ మెస్ లేకుండా మనం ఎలాంటివి పెట్టి తక్కువ మనీకి ఇచ్చామని అంటే బోల్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వెళ్దాం. సైన్స్ సిటీ. మన దగ్గర సైన్స్ సిటీ లేదు. సో అన్ని సిటీస్లో అన్ని ఎడ్యుకేషన్ సెంటర్ మనకు మంచిగా గుంటూరు ఉంది, ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ ఉంది, మన దగ్గర వీసా సిటీ ఉంది, మన దగ్గర ఈ మెడికల్ కాలేజెస్ యూనివర్సిటీస్ పెట్టే కర్నూలు ఉంది, అనంతపురంలోని మంచిగా ఏరోనాటికల్ అన్నీ వచ్చాయి. కానీ సైన్స్ సిటీ అనేది బిల్డ్ చేయడానికి ఎక్కడా లేదు. సో నేను చాలా ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే, మనము సైన్స్ సిటీ ఒంగోలులో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అని. సో దట్ ఏంటంటే దీనిలోని ఎలా తయారు చేస్తారు ఇవన్నీ అనేవి మొత్తం రీప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఒక లైఫ్ సైన్సెస్ కానీ, ఒక ఎర్త్ సైన్సెస్ కానీ, లేకపోతే ఒక హంగర్ని ఎలాగ రెడ్యూస్ చేయొచ్చు,
చాలా ఎర్త్క్వేక్ సిమ్యులేటర్స్, ఒక కోల్ మైన్లో ఎలాగుంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది ఎక్కడిదో విచిత్రమైన తీసుకోలేదు, అహ్మదాబాద్లో తీసుకున్నాను. అహ్మదాబాద్లో రీసెంట్గా బిల్ చేశారు వాళ్ళు. నేను అందుకే ఎప్పుడు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను అహ్మదాబాద్ వెళ్ళాను, రీసెంట్గా ఒకసారి అహ్మదాబాద్ వెళ్ళాను. నేను డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను, అద్భుతమైన డిఫరెన్స్. అందుకే నేను ఎప్పుడు అనేది మన పొలిటీషియన్స్తో కాదు, లీడర్స్తో పని ఉంది. లీడర్స్కి మాత్రం ఇలాంటి విజన్స్ ఉంటాయి. మీరు లీడర్స్ని ఎన్నుకోండి. సో వాళ్ళు ఇలా తయారు చేశారు, అద్భుతంగా తయారు చేశారు. అలాగే కలకత్తాలో కూడా ఒక సైన్స్ సిటీ ఉంటుంది. రీసెంట్గా బెంగళూరులో కూడా సైన్స్ సిటీ పెడదామని చూస్తున్నాను. మనము అట్ ఎనీ కాస్ట్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సైన్స్ సిటీని బిల్డ్ చేయాలి అక్కడ. అదేవిధంగా మన స్పేస్ సిటీ, మన దగ్గర శ్రీహరికోట ఆల్రెడీ ఉంది. నేను నాసా సెంటర్కి 2-3 సార్లు హ్యూస్టన్లో అక్కడిక్కడ వెళ్ళినప్పుడు చూసాను. పెద్ద 3D దీనిలోని స్పేస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా చేయొచ్చు, ఇటువంటివన్నీ చూపిస్తుంటారు. ఒక ఫీల్ ఆఫ్ స్పేస్, మనమే అవన్నీ మొత్తం జాకెట్ వేసుకొని అటు ఇటు దానిలోని గ్రావిటేషనల్ ఫోర్స్ని అపోజ్ చేస్తూ గాల్లో తేలితేటటువంటివన్నీ చేయొచ్చు. సో ఈ స్పేస్ సెంటర్స్ వాళ్ళు అక్కడ చేస్తుంది, మన శ్రీహరికోటలో చేస్తే ఎంత బాగుంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా ఎక్కువ పిల్లలకి ఓకే నేను ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలి, లేకపోతే నేను ఒక స్పేస్లోకి వెళ్ళాలి, నేను ఏదో ఒకటి చేయాలి, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. సో అలా మంచి చేద్దాం మనం. సో అది కూడా అక్కడ వాడుకుందాం. ఆల్రెడీ ఉంది దాన్ని కొంచెం షేపప్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ క్రూ. ఇప్పుడు హైదరాబాద్ పోయిందంటే మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే, మనకి మొన్న లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను, బ్యాంక్ ఆఫ్ బకింగ్హామ్ కెనాల్ ఖాళీగా ఉంది, అక్కడ ఫిల్మ్ సిటీ బిల్డ్ చేయండి. అంతే తప్పితే తీసుకెళ్ళి ఎక్కడో వైజాగ్లోనో ఎక్కడో ఇంకా దగ్గర ఎక్కడో పెడతానని కాదు, తిరుపతికి దీని మధ్యలోని చక్కగా బిల్డ్ చేయండి. ఏం జరుగుతుందంటే మంచి వాతావరణం వస్తుంది, వీళ్ళు మంచిగా అక్కడ చక్కగా బిల్డ్ చేసుకోవచ్చు, ఎవ్వరికి అడ్డు ఉండదు, అందరికీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ ఒక కేరళ లాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ ఫిల్మ్స్ బాగా తీసుకోవచ్చు వీళ్ళు హ్యాపీగానే. సో మనకి ఇంకా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది దీనివల్ల. అలాగే ఆ కెనాల్ చుట్టుపక్కల ఖాళీ ఉంది కాబట్టి చక్కగా బిల్డ్ చేసుకోండి. అదేవిధంగా తక్కువ టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని తక్కువ డబ్బులకి తీయండి మూవీస్. 50 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఉండేదే 5 కోట్ల మంది. 5 కోట్ల మందిలోని మూవీ చూసే వాళ్ళు ఒక 50% వేసుకున్నా కూడా మీరు అంత డబ్బులు ఎందుకు పెట్టడం? అంత డబ్బులు పెట్టకుండా లాస్ట్ టైం ఎప్పుడు రావు గోపాల్ వర్మ గారు 10 లక్షలకో 5 లక్షలకో 1-2 రోజుల్లో సినిమా తీస్తారు. మీరు పోనీ 1-2 రోజుల్లో క్వాలిటీ పడిపోతుంది అనుకున్నా, 1-2 రోజుల్లో కాకపోయినా ఒక 15-20 lakhs 50 lakhsలో మూవీ తీయండి. మీరు నిజంగా మంచి మూవీ తీయండి, ఎవరు చూడరు. మంచి మూవీ తీస్తే అది ఎవరు తీశారు, ఎందుకు తీశారు, ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు అని ఎవరు పట్టించుకోరు. మంచి మూవీ తీస్తే ఎవరైనా చూస్తారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసే శేఖర్ కమల గారు ఆ మధ్యలోని ఆనంద్ కాఫీ లాంటి మూవీ అని ఒకటి తీశారు. మంచి మూవీ, చాలా తక్కువ డబ్బులతో తీశారు. ఎవరు ఎందుకు చూడలేదు జనాలు, అందరూ చూశారు. ఆ తర్వాత ఇంకేమో 2-3 మూవీస్ ఇలాగే తక్కువ బడ్జెట్ వచ్చి ఎందుకు చూడలేదు, చూస్తారు డెఫినెట్గా. నువ్వు మంచి మూవీ తీయు, ఎక్కువ బడ్జెట్ మూవీలు తీయాల్సిన అవసరం లేదు. 100 సినిమాలు లేపితే లాభం ఏముంది? చూసిన వాడికి తెలీదా అదంతా గ్రాఫిక్స్ అని? అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఇంకెందుకు? సో మీరు మంచి మూవీస్ తీసి మంచిగా ముందుకెళ్ళండి, ఇది బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఏమంటే సుప్రీంకోర్టు బెంచ్. ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఏం జరుగుతుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి అని చెప్పి సౌత్ ఇండియాలో అందరూ పొలం అనుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉండి బోల్ ఎక్స్పెండిచర్ వరకు అన్నెసరీ ప్రాసెస్. అదేదో సుప్రీంకోర్టు బెంచ్ సౌత్ ఇండియాలో పెడితే చాలా బాగుంటుంది. అయితే ఎక్కడ పెడితే బాగుంటుంది అంటే తిరుపతిలో పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే బెంగళూరు నుంచి ఈజీగా తిరుపతికి రీచ్ అవ్వచ్చు, చెన్నై నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు బెంచ్కి వస్తూ చక్కగా పక్కనే తిరుపతి బాలాజీ ఉంటారు, కాణిపాకం ఇవన్నీ ఉంటే చక్కగా ఆ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. సో మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాంతోపాటుగా హైకోర్టు బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ ఉంటుంది. తిరుపతి అంటే ఎవరు కూడా నో అని చెప్పరు. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. మనము వెళ్ళి పనిగా అక్కడ బాలాజీని కూడా చూడొచ్చు. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, అందరికీ దగ్గరకు ఉంటుంది. మనం ఎలాగ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అని లాస్ట్ టైం అనుకున్నాం కదా, అవి వేస్తే మనం ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచైనా సుప్రీంకోర్టు బెంచ్కి ఈజీగా వచ్చేయచ్చు. ఇంకోటి గమనించండి, మనం క్యాపిటల్ తిరుపతి అని అనుకోవట్లేదు. సో వాళ్ళకి ఈ విధంగా మనము న్యాయం చేద్దాం. సుప్రీంకోర్టు బెంచ్ అక్కడ పెట్టామనుకోండి, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మన దగ్గర 5,000 ఉంటే 5,000లో 1,000 నరికేసుకొని నా దగ్గర 4,000 బాగా ఉన్నాయని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఈ 5,000 కరెక్ట్గా హ్యాపీగా హెల్తీగా ఎలా ఉండగలవు అనేది ఆలోచించి సామాన్యాయం చేయాలి. అది
సో ఇప్పుడు ఫర్దర్గా వెళ్దాము నెక్స్ట్ దానికి. ఈ సైక్లోన్ డిజాస్టర్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నేను ఫేస్బుక్లో ఒక అతను నాకు చాలా హెల్ప్ చేశారు దీనికి. ఇలా 2-3 వేరే ఆటలు కూడా కొంతమంది హెల్ప్ చేశారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఇది ఏం జరుగుతుందంటే మన ఆంధ్ర కోస్టల్ బెల్ట్లో సైక్లోన్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది చూద్దాం. కేటగిరీ 1 సైక్లోన్ వచ్చిందంటే ఏం జరుగుతుందంటే ఈ చెట్లు గిట్లు ఊగుతుంటాయి, అదొక టైపు. ఇంకోటి ఏంటంటే చెట్లు బెండ్ అయిపోయి ఊగుతుంటాయి, అదొక కేటగిరీ. థర్డ్ కేటగిరీ అంటే చెట్లు ఆల్మోస్ట్ బెండ్ అయిపోయి మన ఇల్లుపైన వాటిపైన పడిపోతుంటాయి. ఫోర్త్ కేటగిరీ ఏంటంటే ఇల్లునే డిస్ట్రాయ్ చేస్తుంది. ఫిఫ్త్ కేటగిరీ ఏంటంటే ఇల్లుని డెమాలిష్ చేస్తుంది. సో ఇలాగ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. అయితే ఈ కేటగిరీ మనం ఏం చేయగలమో చూద్దాం. ఫస్ట్ ఆంధ్రాకి ఎప్పుడు సైక్లోన్స్ వస్తాయి అంటే చాలా సింపుల్. సైక్లోన్స్ అన్నీ మనకి ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉన్నాయి అబ్బా అంటే సైక్లోన్స్ అన్నీ మనకి గుంటూరు విజయ కృష్ణ ఈ ఒంగోలు మధ్యలోని ఇక్కడ ఒక కర్వ్ ఉంది చూసారా, అక్కడ వస్తాయి. ఇప్పుడు ఇది నేను నా ఓన్గా తీసుకోలేదు, మీరు ఆంధ్రప్రదేశ్ విండ్ అండ్ సైక్లోన్ హెజార్డ్ మ్యాప్ అని వెళ్తే దొరుకుతుంది. అందులోని ఈ బ్లూ కలర్ ఇది చూసారంటే మీరు ఈ బ్లూ కలర్లో ఉన్న ప్లేసెస్ అన్నిటిలో కూడా సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇవి. లైట్ బ్లూ అంతే లెస్ ఎఫెక్టెడ్. సో అయితే నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ వేసాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్స్ ఏంటంటే ఈ 6 అంటే ఇక్కడ హైట్ ఆ వేవ్ది చాలా ఎక్కువ ఉంటుంది. ఒంగోలులో 5 ఉంటుంది. ఈ నెల్లూరు చిత్తూరు దగ్గరలో అంటే చిత్తూరుకి యాక్చువల్గా సీ లేదు, నెల్లూరు దగ్గరికి 4 ఉంటుంది. అలాగే ఈ గోదావరి డిస్ట్రిక్ట్ దగ్గర 4 ఉంటుంది. విశాఖపట్నం దగ్గర 3.5 హైట్ వస్తుంది. శ్రీకాకుళం దగ్గర 3 వస్తుంది. అయితే ఇప్పుడు దీనిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏప్రిల్ టు మే ఏ వస్తాయి చూద్దాం. ఏప్రిల్ టు మే మన దగ్గర విండ్స్ ఇలా ఉంటాయి. సైక్లోన్స్ వచ్చినా కూడా విండ్స్ ఇలాగే వస్తాయి. మీరు ఇర్రెస్పెక్ట్ లాస్ట్ 25 ఇయర్స్ హిస్టరీ తీసుకోండి. ఇదే అంటే ఒక విండ్ ఒకటి వచ్చి ఆ సైక్లోన్ తాలూకా సైకిల్ ఎటు వెళ్తుంది అంటే ఒంగోలు పై నుంచి గుంటూరుకి వెళ్తుంటుంది. ఇంకొక సైక్లోన్ చైన్ మన ఈ కాకినాడ పై నుంచి విశాఖపట్నంకి వెళ్తుంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు జూలై సెప్టెంబర్లో ఎటువంటి విండ్స్ రావచ్చు, ఎలా రావచ్చు అంటే మళ్ళీ చూడండి. జనరేట్ అయ్యేది ఒక దగ్గర నుంచే, కానీ ఈ జనరేట్ అయ్యేది ఒక దగ్గర నుంచి ఎటు వెళ్తాయి డైరెక్షన్ మార్చుకుంటాయి ఆ మంత్స్ని బట్టి. సో మనం దాన్ని తీసుకుంటే ఇప్పుడు జూలై సెప్టెంబర్లో ఈ మచిలీపట్నం నుంచి కంప్లీట్గా కృష్ణా డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళిపోతాయి. కృష్ణా నుంచి అలా పైన కర్నూలు ఖమ్మం వైపు వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏమంటే అవుట్లోంచి వెళ్తుంటుంది బయట నుంచి, అది ఓన్లీ కొంచెం శ్రీకాకుళంకి ఎఫెక్ట్ ఇస్తుంది, తక్కువట్లకి పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు. సో నెక్స్ట్ చూద్దాం. డిసెంబర్లో వచ్చేది ఇది చాలా క్రిటికల్. ఈ డిసెంబర్లో వచ్చేది ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ కాకినాడ ఎడ్జ్ దగ్గర నుంచి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కూడా మధ్యలోంచి క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇది కొంచెం డేంజరస్. ఇప్పుడు వీటిని మనము ఏ విధంగా చేయొచ్చు అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మన వాటర్ వచ్చేసి సునామీ వచ్చి మునిగిపోయే పాసిబిలిటీస్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఓవరాల్ ఇండియాలో ఇటువంటి విండ్ అండ్ సైక్లోన్ హెజార్డ్ మ్యాప్ ఉంది, అది చూస్తే కనుక ఎక్కువ బంగ్లాదేశ్ ఆ పైన కలకత్తా ఒరిస్సా అవి ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి. మన దగ్గర కొంచెం తక్కువ అవుతాయి. కానీ ఇవి ఉండేదాన్ని కూడా మనం ప్రివెంట్ చేద్దాం. ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఏం చేయొచ్చు అంటే కాకినాడ దగ్గర ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ని హోప్ ఐలాండ్ అంటారు. ఈ హోప్ ఐలాండ్ అనే దగ్గర ప్రస్తుతానికి ట్రీస్ చాలా చిన్నవి ఉన్నాయి. మనము దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అనేది నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సైక్లోన్ వచ్చింది. బీచ్ దగ్గర చూడండి మీరు విపరీతంగా విండ్స్ వస్తున్నాయి. ఈ విండ్ డైరెక్షన్ మారుద్దాం. ఫస్ట్ మనం ఈ విండ్ డైరెక్షన్ మారిస్తే చాలు మన ప్రాబ్లము 50% సాల్వ్ అవుతుంది. అది ఎలాగంటే మన బీచ్ రోడ్ మొత్తానికి చిన్న ట్రీస్ స్టార్ట్ చేసుకుంటూ పెద్ద ట్రీస్ వరకు అలాగా ఒక సర్టెన్ హైట్లోని విండ్ని బ్లాక్ చేసే విధంగా ఒక 100 feet టాల్ ఉన్న ట్రీస్ కూడా ఉంటాయి. అటువంటి ట్రీస్ని తీసుకొని వచ్చి మనము బిల్డ్ చేద్దాం. ఎప్పుడైతే 100 feet టాల్లోని ఒక ట్రీ ఉందనుకోండి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రకరకాల ట్రీస్ నేను పెట్టాను. ఈ షర్ప్ దగ్గర నుంచి ఎవర్ గ్రీన్స్ ఇలా రకరకాల టాల్ ట్రీస్ ఉంటాయి. ఈ టాల్ ట్రీ అమెరికన్ ఎల్ఎం కాటన్ వుడ్ ట్రీస్ ఉంటాయి. అటువంటివన్నీ కూడా మనం ఈ సిస్టమేటిక్ మేనర్లో అంటే చిన్న దగ్గర స్టార్ట్ చేసి ఇలా పెద్దకి. సో విండ్ వస్తుందా, విండ్ని ఏం చేస్తామంటే కంట్రోల్ చేసి పైకి పుష్ చేస్తాం. సో పైకి పుష్ చేస్తే ఏం జరుగుతుంది చూద్దాం. ఎగ్జాంపుల్గా ఇలా ఒక హౌస్ ఉంది. ఈ హౌస్కి ఇక్కడ ఈ ట్రీస్ లేవనుకోండి, ఈ హౌస్ని కొట్టేస్తుంది ఈ విండ్. మనం ఏం చేస్తాం అంటే ఇలా సిస్టమేటిక్ అప్రోచ్లో ఇలా పెట్టడం వల్ల ఈ విండ్ని పైకి పుష్ చేస్తాం. పైకి పుష్ చేస్తే ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు వెనక్కి వద్దాం. ఇప్పుడు ఇక్కడ కాకినాడ దగ్గర ఈ ఐలాండ్ దగ్గర
మొత్తము మనము ఇలాగా సిస్టమేటిక్ మేనర్లోని పెద్ద పెద్ద ట్రీస్ని కానీ బిల్డ్ చేసుకొని వెళ్ళామంటే మనకి ఈ మేజర్గా ఒకటి వచ్చింది చూసారా, ఈ డిసెంబర్లో వచ్చేది, దాన్ని మనం పక్కకు పుష్ చేసేయచ్చు. అవి ఒక సర్టెన్ డైరెక్షన్లో పెట్టుకున్నామంటే మన సిటీస్లోకి ఇలా పైకి వస్తున్న దాన్ని వేరే వైపు పుష్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ గ్రీన్ లైన్ కూడా చూసారంటే ఈ రెండు లైన్స్, ఈ రెండు విండ్స్ని, ఈ హ్యూజ్ విండ్స్ని ఒకవైపు పుష్ చేయొచ్చు. సో ఫస్ట్ అది చేద్దాం. అలాగే కోస్ట్లో ఈ కార్నర్ నుంచి మొత్తం కోస్ట్కి అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాము. దానివల్ల మనకి ఈ డిజాస్టర్ అనేది అంటే చాలామంది చనిపోవడం కానీ, ఇల్లు పడిపోవడం కానీ ఇటువంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి. సో ఇది మనం చేయాలి. నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మరి మనం పైకి పుష్ చేసేస్తాం ఎయిర్ అంటున్నాం కదా, మరి అది ఎక్కడికి వెళ్తుంది అనేది చూద్దాం. సో అది ఎక్కడికి వెళ్తుందంటే చూడండి, మనం స్లోగా ఎయిర్ని ఆ చెట్టులో ఒక రకమైన డైరెక్షన్లో పెట్టి నల్లమల్ల ఫారెస్ట్ వైపుకి పుష్ చేస్తాం. అదేవిధంగా ఈ గోదావరి దగ్గర ఒక ఫారెస్ట్ ఉంది, అది నాకు కరెక్ట్ పేరు తెలియదు, భద్రాచలం ఫారెస్ట్ అంటాను ప్రస్తుతానికి. ఆ ఫారెస్ట్ వైపుకి మనం పుష్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు ఒక ఇటు నుంచి వచ్చిన ఒక సైక్లోను మనం ఆ ఫారెస్ట్కి పైకి పంపిస్తాం. అటు నుంచి వచ్చిన సైక్లోన్ని స్లోగా అటువైపుకి మూవ్ చేస్తున్నాం. ఆ విండ్స్ని మూవ్ చేస్తే ఏమవుతుంది, మనకు చక్కగా ఫారెస్ట్లో వర్షాలు పడతాయి, దాన్ని మనం వాటర్ కింద స్టోర్ చేసుకుందాం. సో వాటర్ స్టోర్ అవుతుంది. అయితే మీరు అనొచ్చు ఏంటి ఇవన్నీ పాసిబుల్ అని. ఆబ్వియస్లీ పాసిబుల్, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు సొల్యూషన్. అరే ఈ ఐలాండ్ నేను సృష్టించిందే దానికి ఉంచింది, మీరు అక్కడ చెట్లు జాగ్రత్తగా ఇచ్చేసుకుంటే మీ మొత్తం ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి, కానీ మనం వాడుకోవట్లే. సో మనకు దేవుడు ఇచ్చాడు సొల్యూషన్ ఆల్రెడీ, వాడుకుందాం. చక్కగా సిస్టమేటిక్ వేలోని చెట్లు పెంచారనుకోండి ఏం జరుగుతుంది, అందంగా అందం ఉంటుంది. ఇప్పుడు పరిస్థితికి ఇలా ఉంది, అందానికి అందం ఉంటుంది, మనకి సైక్లోన్ ఇది అవుతుంది, ఒక్క మనిషి కూడా చావడం, ఒక్క మనిషి కూడా చనిపోయే ఇది ఉండదు, ఒక్క ఇల్లు కూడా పడదు. అది మనం చేయాల్సింది ఇమీడియట్గా. ఓకే, నెక్స్ట్ చూద్దాము. అలాగే ఈ విండ్ వస్తుంది కదా, ఈ విండ్ని ఎందుకు వదిలేయడం, మనం ఆ విండ్ని కూడా తీసుకొని మనం పవర్ కింద జనరేట్ చేద్దాం. ఈ విండ్ ఇది జనరల్గా ఏం చేస్తుంది అంటే ఇలాంటి విండ్ ఇవి పెట్టేయచ్చు మనము, ఇట్లా విండ్ ల్యాండ్స్ అంటాం. ఈ విండ్ ల్యాండ్స్ అనే టెక్నాలజీ జపాన్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఈ విధంగా మనం ఏంటంటే ఈ విధంగా మన ఈ షోర్ దగ్గర పెట్టామనుకోండి, అందం ఉంటుంది, ఆ వచ్చిన విండ్ అంతా ఇది అబ్జర్వ్ చేస్తుంటుంది, హ్యాపీగా మనకి పవర్ కూడా జనరేట్ అవుతుంది. ఎప్పుడంటే మనకి ఒక నెగిటివ్ వేవ్ మన దగ్గరకు వస్తుందంటే ఆ నెగిటివ్ వేవ్ని మనం ఒక పాజిటివ్ వేవ్ కింద మనకి మార్చుకోవడమే. ఆ మార్చుకోవడంలోనే ఉంది, దాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూసుంటారు ఆల్రెడీ కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని. అయితే మనకి ఇంకొన్ని ఎయిర్పోర్ట్స్ కావాల్సిన పని చాలా అర్జెంటుగా ఉంది. అనంతపురం దగ్గర యాక్చువల్గా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు జెట్ అంటే ప్రైవేట్ జెట్స్ అవి దిగేవి, బాబా ఉండేవారు కదా దీనికి. ఇప్పుడు మనం దాన్ని పబ్లిక్ ఎయిర్పోర్ట్ కింద ఫుల్ ఫ్లెజ్డ్ కింద దాన్ని రన్ చేస్తే అనంతపురం దగ్గర ఎయిర్పోర్ట్ లేదు అనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మనకి. అలాగే అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గరలో కట్టాలనుకుంటున్నాం కాబట్టి చక్కగా అక్కడ నుంచి జనాలు అటు ఇటు వెళ్ళడానికి అది బాగా పనిచేస్తుంది. ఇంకోటి కర్నూలు దగ్గర మనం ఒక ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఓరవకల్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ దగ్గర ఆల్రెడీ మన దగ్గర చాలా ప్లేస్ అక్కడ అవైలబుల్లో ఉంది. ఆ అవైలబుల్ ప్లేసు ప్రస్తుతానికి ఎవరు వాడట్లేదు, గవర్నమెంట్ ల్యాండ్. ఆ ప్లేస్లోని మనము అక్కడ ఒక చిన్న ఎయిర్పోర్ట్ని, నేను పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టండి ఏదో విచిత్రాలు చేయండి అన్నట్లు చిన్న ఎయిర్పోర్ట్ కట్టండి. సో దట్ ఈజీగా ట్రాన్స్పోర్టేషన్, అంటే మనం అట్ ఎనీ పాయింట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫ్లై అయితే వితిన్ 1 అవర్లో వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం వర్స్ట్ కేసులోని ఏమంటే 1.5 అవర్, నాకు తెలిసి అంత కూడా పట్టదు, ఎందుకంటే చాలా చిన్నది. బెంగళూరులో ఫ్లైట్ ఎక్కితేనే వైజాగ్ వెళ్ళడానికి 1.5 అవర్ పడుతుంది. ఇక్కడ నుంచి మనం బెంగళూరు నుంచి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, బెంగళూరు నుంచి మనము లండన్ వెళ్తేనే 9 అవర్స్ పడుతుంది. మనకి ఇంత చిన్న ప్లేస్లో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. సో దీన్ని మనం బాగా ఎక్కువ ఇది చేయాలి. అలాగే వెస్ట్ గోదావరి దగ్గర మనకి ఒక బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ కట్టిన ఒక క్లోజ్ చేసిన ఎయిర్పోర్ట్ ఒకటి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంది. ఇది ఎంత పెద్ద రన్వే ఉందంటే మన రాజమండ్రి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ కన్నా కూడా రన్వే పెద్దది. ఆల్మోస్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ రన్వే ఉన్నంత ఎయిర్పోర్ట్ రన్వే ఆల్రెడీ ఉంది. బ్రిటిష్ వారు బిల్డ్ చేశారు అక్కడ. ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్, కానీ ఎవరు పట్టించుకోలేదు, అది అలా ఖాళీగా ఉంది, పడుంది. దాన్ని మనం కరెక్ట్ బిల్డ్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే అది భీమవరంకి 30 కిలోమీటర్స్లో ఉంది, ఏలూరుకి 50 కిలోమీటర్స్లో ఉంది. అయితే ఇది ఎందుకు నేను ఎంత దీనిగా చెప్తున్నానంటే చెప్తాను. అలాగే NH5కి జస్ట్ 5 కిలోమీటర్స్లోనే ఉంది.
అయితే ఎందుకు ఇక్కడ కావాలి అంటే దానికి ఒక మీనింగ్. భీమవరంలో అద్భుతమైన బిజినెస్లు చేస్తుంటారు. ఈ అద్భుతమైన బిజినెస్ చేసే ప్లేస్ అది సెంటర్. అలాగే ఏలూరులో కూడా బోల్డ్ పంటలు పండిస్తుంటారు, మంచి మంచి బిజినెస్లు చేస్తుంటారు. వీళ్ళు ఎప్పటి నుంచో మాకు ఎయిర్పోర్ట్ కావాలి 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 అని అడుగుతున్నారు. వాళ్ళు ఆఖరికి భీమవరంలో కొంతమంది ఏం చెప్పారంటే మేము ప్రైవేట్గా ఎయిర్పోర్ట్ కట్టుకుంటాం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళకి నీడ్ ఉందని అర్థం. ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి నాకు ఇక్కడ నీడ్ ఉంది, నాకు ఇది కావాలి అంటే ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మనది. సో ఫస్ట్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది, దాన్ని కొంచెం రీబిల్డ్ చేయండి. ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారంటే వీ విల్ ఫండ్ యూ అంటున్నారు. విల్ టేక్ అ ఫండ్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ, యూ బిల్డ్ ఇట్, యూ మేక్ ఇట్ హ్యాపెన్. సో దట్ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన దగ్గర బిజినెస్ అవకాశం ఉంది, ఏ ఆపర్చునిటీని మనము వదలకూడదు. అక్కడ వాళ్ళు చాలా కష్టపడి ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్లు చేస్తుంటే వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వండి అంటే ఉన్న ఎయిర్పోర్ట్ని కొంచెం దాన్ని రంగులేసి జాగ్రత్త కొంచెం తీర్చిదిద్ది దాన్ని బిల్డ్ చేసి దానికి ఇవ్వడంలో తప్పేముంది? సో ఉన్ని దాన్ని వాడుకోండి, దాన్ని చక్కగా రీస్టార్ట్ చేయండి ఇమీడియట్గా ఆన్ ద స్పాట్లో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బిల్డ్ చేస్తే మంచిది. అదేవిధంగా ఈ శ్రీకాకుళం విజయనగరం మధ్యలో ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఈ ఒక రకమైన జీడి అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ జీడికి ఎంత వాల్యూ ఉందంటే వరల్డ్ వైడ్గా మంచి వాల్యూ ఉంది. సో మనం ఒకటి అక్కడ బిల్డ్ చేసుకున్నామంటే అక్కడ నుంచి కనీసం కార్గో ప్లేన్స్ అక్కడ దిగినా చాలు, అక్కడ బిజినెస్లు జరుగుతాయి. సో మనం ఈ విధంగా అన్ని చోట్లకు కూడా ఇది వస్తుంది. నెల్లూరుకి మనకి అక్కర్లేదు, ఎందుకంటే తిరుపతికి చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి ఒక మంచి రోడ్ వేసేసుకుంటే స్ట్రైట్గా నెల్లూరుకి వచ్చేస్తుంది. సో ఇది విషయము. అయితే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, చాలామంది అబ్జర్వ్ చేయలేని విషయం. ఈ బెల్ట్ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఈ బెల్ట్ మొత్తంలో చెన్నై దగ్గర నుంచి మన ఈ మొత్తం బెల్ట్లో కలకత్తా వరకు అంటే ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ కోస్టల్ బెల్ట్ ప్లస్ అనంతపురం, కర్నూలు, కడపకి ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం. దీన్ని మనము అద్భుతంగా వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవచ్చు అని చెప్తాను. ఇప్పుడు ఈ మొత్తం బెల్ట్లో లేదంటే అర్థమేంటి, ఇక్కడ మనం కరెక్ట్గా ఫ్లైట్స్ని కానీ జాగ్రత్తగా ఇచ్చేసుకుంటే మనకి విపరీతమైన రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇంకొంచెం మ్యాప్లో కిందకి వెళ్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ తమిళనాడు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు. చెన్నైలో ఒకటి పెట్టుకున్నారు, తిరుచిలో ఒకటి పెట్టుకున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మదురైలో ఒకటి పెట్టుకున్నారు, కోయంబత్తూరులో ఒకటి పెట్టుకున్నారు. అంటే వీళ్ళు 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పెట్టుకుంటే మన దగ్గర ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఈ అప్రూవల్ ప్రాసెస్ ఇవన్నీ వచ్చి మొత్తము చెత్త చెదరం అంతా అయినప్పటికీ బోల్డ్ టైం పడుతుంది. కాబట్టి అంత టైం మనం వెయిట్ చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ అని వాడుతుంది. ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఈ కోర్స్ నుంచి మనం ఒక ఫ్లైట్ ఎస్ఎఫ్ఓకి లేకపోతే లాస్ ఏంజల్స్కి వెళ్ళాలంటే 11 అవర్స్ మాత్రమే పడుతుంది. అంటే ది షార్టెస్ట్ రూట్ ఫ్రమ్ ఇండియా. దాన్ని మనం వాడుకోవట్లేదు. దాన్ని వాడుకుంటే అద్భుతంగా ఉంటుంది అది. దాన్ని ఇమీడియట్గా వైజాగ్ నుంచి ఎస్ఎఫ్ఓకి లాస్ ఏంజల్స్కి ఫ్లైట్ వేయాలి. వేస్తే 11 అవర్స్ వెళ్ళిపోతాం. అదే మీరు హైదరాబాద్ నుంచి అయితే 12.5 అవర్స్ పడుతుంది. సో 12.5 అవర్స్ని మనం ఇక్కడ 11 అవర్స్ చేస్తున్నాం అంటే 1.5 అవర్ తగ్గింది. సో అది చాలా పెద్ద విషయం. ఇంకోటి ఏంటంటే వీఆర్ నాట్ ఫ్లయింగ్ త్రూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఆల్ దీస్ కంట్రీస్. వీఆర్ స్ట్రైట్ అవే గోయింగ్ ఫ్రమ్ వయా హాంకాంగ్ టు లాస్ ఏంజల్స్ అండ్ ఎస్ఎఫ్ఓ. సో అదొక పెద్ద అసెట్ మనకి. ఇంకోటి ఎయిర్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, అది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే జపాన్ మంచి సూపర్ కంట్రీ, మనం అక్కడికి ఇంటర్నేషనల్ ఫ్లైట్ వేయచ్చు. అలాగే చాలామంది ఈ బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి మన విశాఖపట్నం ఆ సరౌండింగ్స్లో. మీరు గూగుల్లో కొడితే వస్తాయి, చాలా సైట్స్ ఉన్నాయి. ఈ తొట్టలకొండ అని, బావికొండ అని, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ప్లేసెస్కి చైనా నుంచి బోల్ మంది వచ్చే ఛాన్స్ ఉంది. మనం అదేవిధంగా ఈ హాంకాంగ్, తైవాన్కి వేయచ్చు ఫ్లైట్ ఇక్కడ నుంచి, హాంకాంగ్కి వేయచ్చు, ఫిలిప్పీన్స్కి వేయచ్చు, మన ఫిలిప్పీన్స్కి బాగా ఇచ్చేయచ్చు. అదేవిధంగా పూరి జగన్నాథ్ గారికి చాలా ఇష్టం ఈ హాంకాంగ్ అంటే, అక్కడికి ఫ్లైట్ వేయచ్చు హ్యాపీగా. అతను వెళ్ళి వస్తుంటారు అక్కడ నుంచి. థాయిలాండ్కి వేయచ్చు, థాయిలో మంచిగా బాగా బిజినెస్ జరుగుతుంది. సింగపూర్, మలేషియాకి వేయచ్చు. ఇన్ని అవకాశాలు పెట్టుకొని మనం ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అథారిటీ ఆల్రెడీ అప్రూవ్ ఉన్న ఎయిర్పోర్ట్ని పెట్టుకొని అక్కడ రన్వే లేకుండా మనము ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నామంటే, ఎంత బిజినెస్ని లూజ్ చేసుకుంటున్నామంటే అంత బిజినెస్ని లూజ్ చేసుకుంటున్నాం. అర్జెంటుగా చేయాల్సిన పని ఇది. ఈ రూట్స్ని డిఫైన్ చేసి ఈ రూట్స్కి ఫ్లైట్స్ వేయండి. అలాగే
ఈ ఇక్కడ బుద్ధిస్ట్ సెంటర్ అని విపరీతంగా దీన్ని అడ్వర్టైజ్ చేయండి. చేస్తే ఈ చైనా నుంచి, ఈ భూటాన్ నుంచి, థాయిలాండ్ నుంచి, వియత్నాం నుంచి, హాంకాంగ్ నుంచి, జపాన్ నుంచి, సింగపూర్, మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి విపరీతమైన జనాలు మన దగ్గరకు వస్తారు అవి చూడడానికి. విపరీతంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళతోటి కంపెనీస్ పెట్టించవచ్చు, ఇంకా ఎక్కువ కంపెనీలు వస్తాయి. సో మనము చేయాల్సింది ఏమంటే మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోవడమే, పొలిటీషియన్ కాదు, లీడర్ని. ఇప్పుడు వరకు అంత గేము పొలిటీషియన్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు నుంచి లీడర్ చుట్టూ, డెవలప్మెంట్ చుట్టూ తిప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు నేను ఈ వీసా సిటీ అని లాస్ట్ టైం కాన్సెప్ట్ చెప్పాను. కొంతమంది వెనక్కి అడిగారా ఏంటి ఇది పాసిబుల్, ఇది కాదా, అవునా ఇది అని. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ఇట్ యూస్ టు బి దేర్. సెప్టెంబర్ 1804లో బ్రిటిష్కి ఫ్రెంచ్కి జరిగిన బ్యాటిల్, వైజాగపట్నం అనే బ్యాటిల్ మన హార్బర్ దగ్గరలో జరిగింది. అప్పుడు వరకు కూడా శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం కలిసి ఉండేవి, వైజాగపట్నం అని. అదే దాన్ని నేను మళ్ళీ ఇంకోసారి ఇంకో రూపంలోనే వీసా సిటీ అని చెప్పాను అంతే. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీటిని లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ కింద ఉండేది, బై ద వే కంట్రీ మొత్తంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ కింద. దాన్ని వీళ్ళు ఇలాగ 3 పార్ట్స్ చేశారు. సో నేను ఇప్పుడు కూడా వీటిని మెర్జ్ చేసేయండి ఫిజికల్గా అని చెప్పట్లే, కానీ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ మొత్తం బ్లాక్ను వీసా సిటీ అని అన్నామంటే మనకి లార్జెస్ట్ ప్లేస్ దొరుకుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అప్రూవల్ ప్రాసెస్ అనే దాన్ని మనం ఎంత ఈజీ చేసేస్తే అన్ని కంపెనీలు అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి మన దగ్గరికి. సో మనం ఆ విషయం ఇమీడియట్గా చేయాలి. ఓన్లీ థింగ్ నేనేం చేశానంటే దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాను పెట్రో ఏరియా ఆఫ్ ఈస్ట్ గోదావరి వరకు. సో ఈ వీసా సిటీ అనే దాన్ని ఇమీడియట్గా బిల్డ్ చేస్తే మనకు విపరీతమైన రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఆల్రెడీ వైజాగపట్నం అని ఆల్రెడీ ఉండేది, అదే దాన్ని నేను మళ్ళీ తిరిగేసి అటు తిప్పి ఇటు తిప్పి వీసా సిటీ అన్నాను. సో వీసా సిటీ అనే దాన్ని మనం ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ చూద్దాం, ఇది మనకు చాలా ఇంపార్టెంట్, మన దగ్గర లేని పీసు. మనము సాఫ్ట్వేర్లో, క్లౌడ్ కంప్యూటింగ్లో, ఇంటర్నెట్ డొమైన్లో, మొబైల్లో, ఐటీ బిజినెస్ని కంప్లీట్గా డామినేట్ చేయాలి, కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. అంటే నేను ఎందుకు ఇది ఎంతగా చెప్తున్నానంటే దీనికోసం నేను కొన్ని అవర్స్ మాట్లాడగలను, కానీ నేను చాలా షార్ట్గా చెప్తాను. దీనికోసం మనం ఒకే ఒక దానిపైన సాఫ్ట్వేర్ ఒకటే మనకి అని వద్దు, మన దగ్గర ఈ అన్ని ఆపర్చునిటీస్ని మనము తీసుకోవాలి. ఎందుకంటే క్లౌడ్ సర్వీసెస్ ఇప్పుడు చాలా మంచి బిజినెస్. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకుందాం, ఎందుకంటే కొత్తగా వచ్చింది, ఈజీగా అడాప్ట్ చేసుకుందాం. క్లౌడ్ సర్వీసెస్ అని బిల్డ్ చేద్దాం, ఈ కన్సల్టింగ్ చేద్దాం, ఈఆర్పీస్ బిల్డ్ చేద్దాం, ఈ స్టాఫింగ్ చేద్దాం, బీపీఓ, ఐటీఎస్లు, అప్లికేషన్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. సో సర్వీసెస్ వైపు కాన్సన్ట్రేషన్ పెడదాం, అవి కూడా తీసుకొని వద్దాం. అదేవిధంగా ఈ మొబైల్ వైపు రకరకాల మొబైల్, ఇప్పుడు ఎవరు మొబైల్ వాడట్లేదు, అన్నింటిలో మొబైల్ యాప్స్ ఉంటున్నాయి, మొబైల్ అప్లికేషన్స్ ఉంటున్నాయి. దాన్ని బిల్డ్ చేసిన అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, అవన్నీ కూడా మనం ఇక్కడ బిల్డ్ చేద్దాం. అదేవిధంగా ఈ ఐటీఐఎస్, ఈ అసెట్ మేనేజ్మెంట్, ఈ వర్చువలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, హెల్ప్ డెస్క్ అండ్ సపోర్టు, మెసేజింగ్, కొలాబరేషన్, బిజినెస్ కంటిన్యూటీ. అంటే ఎవరు మన అన్నారు ఏంటి మనం ఒకే దగ్గర ఇది పెడితే ఏం జరుగుతుందని, ఇన్ని ఉన్నాయి మనం చేయాలనుకుంటే. ఈ కంపెనీస్ అన్నింటిని మొత్తం వాస్ట్గా ఆంధ్ర మొత్తం బిల్డ్ చేసుకొని రండి. ఇంక్యుబేషన్ సెంటర్స్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్లు వాటిలో అద్భుతంగా తయారవుతుంది ఇది. అదేవిధంగా ఈ మనం వర్టికల్ వైపు నుంచి చూసుకుంటే ఫైనాన్షియల్, గవర్నమెంట్, ఇన్వెస్ట్మెంట్, ట్రావెల్, హోల్సేల్, షిప్పింగ్, ఎన్ని వర్టికల్స్ ఉన్నాయి మన దగ్గర పాసిబిలిటీస్. ఇన్ని వర్టికల్స్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మనం దాన్ని లూజ్ చేసుకోకూడదు. లెట్స్ గ్రాబ్ ఇట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2020 కల్లా ఆంధ్ర రిచ్ ఆంధ్ర అవ్వడంతో పాటు సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్, మొబైల్ అండ్ ఐటీ బిజినెస్లో కంప్లీట్ డామినేషన్ చేయాలి. కంప్లీట్ డామినేషన్. ఎంత డామినేషన్ అంటే ఆంధ్ర అంటే ఇవే గుర్తు రావాలి ఎవరికైనా. ఆ రిక్వైర్మెంట్ ఉందంటే అందరూ మన దగ్గరికి రావాలి. ఓకే, ఇప్పుడు జీ గవరా గారు ఒక చిన్న విషయం చెప్పారు, దానికోసం చెప్తాను. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన అన్నిటిని మనం తిరిగి తేడానికి. సో మనం డెఫినెట్గా సాధిస్తాం డెఫినెట్గానా. సో దీన్ని ముందుకు పట్టుకొని వెళ్దాం. అలాగే చాలామంది అంటుంటారు నేను ఎందుకు చేయాలి, నాకేంటి అని. నెవర్ ఆస్క్ వాట్ యువర్ మదర్ ల్యాండ్ డిడ్ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ మదర్ ల్యాండ్. నువ్వేం చేసావు ఇప్పుడు వరకు? నువ్వు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నువ్వు పడిపోతే నిన్ను లేపింది, నిన్ను కాపాడింది, నీకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చింది, సో దట్ నువ్వు అక్కడ నించోగలిగావు. నీకు నీరు ఇచ్చింది, నీరు తాగావు, అక్కడ చక్కగా నేల వల్ల నువ్వు స్కూల్కి వెళ్ళావు. అన్నీ చేసి ఇన్ని చేసిన నీ మాతృభూమికి నువ్వేమిచ్చావు, ఏమి ఇవ్వగలవు, ఏమి చేయగలవు? ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది డెఫినెట్గా. ఇప్పుడు మన మదర్ ల్యాండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంది, ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత నీదే.
దాన్ని గట్టెక్కించు. ఇప్పుడు వరకు ఏదో జరిగిపోయింది. పొలిటీషియన్స్ చుట్టూ తిప్పొద్దు, ఒక లీడరు డెవలప్మెంట్ చుట్టూ తిప్పు. 5 yearsలో మన జాతకం మారిపోతుంది. అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఒక జపాన్ చేస్తారా, ఒక బీహార్ చేస్తారా, మీ చేతుల్లోనే ఉంది. ఒక జార్ఖండ్లో చేస్తారా, ఒకసారి ఆలోచించుకోండి. ఒక చెడ్డ నాయకుడి చేతిలో పెడితే ఏం జరుగుతుంది అనేది మీరు విజువలైజ్ చేసుకోండి. అలాగే మన దగ్గర వాటర్ లేదు, 2025 చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దయ్యుంచి కృష్ణా గోదావరి బెల్ట్ని మీరు అట్ ఎనీ కాస్ట్ ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, so as usual, my last slide. My name is Chandrasekhar Buddha. I run a small company called New World Software. My email address is there, and you can even contact me via Facebook and Skype. So this is what I want to say. Thank you very much for listening. Jai Hind.